నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యాదాద్రిలో వెల్లి విరిసిన ఆధ్యాత్మిక శోభ కన్నుల పండువగా సాగిన శోభయాత్ర పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు స్పీకర్ పోచారం దంపతులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కవిత దంపతులు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతం పెద్ద ఎత్తున ఉద్యోగులు కార్మికులు పాల్గొని ర్యాలీ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గన్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు కారు ఢీ 5 మృతి ఎర్రజొన్న రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న బీజేపీ నేత యామాద్రి భాస్కర్ అరెస్ట్ నకిలీ విత్తనాలు అమ్ముతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని కంపెనీలను సీజ్ చేసిన వ్యవసాయ అధికారులు బీజేపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం సారంగపూర్ జైలులో బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎంపీ ఇందూరు తిరుమల ఆలయంలో వైభవంగా ముగిసిన చక్ర స్నానం ప్రత్యేక పూజలు చేసిన శ్రీ 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 దేవానాథ స్వామి వీధి నాటకమాడి జగన్నాథ వైభవాన్ని చాటిన దిల్ రాజు జిల్లాలో వడదెబ్బ మరణాలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడతాం ప్రగతి భవన్లో అధికారులకు పలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో టీబీ సేవలు బేష్ 2వ స్థానంలో నిలిచిన జిల్లా అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అత్యంత వైభవంగా దేదీప్యమానంగా యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య నిర్వహించారు నమో నారసింహ యాదాద్రీష గోవింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ భక్తుల జయ జయ ధ్వనుల మధ్య సోమవారం ఉదయం నవవైకుంఠంగా పునర్నిర్మించిన యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరిగింది మహాకుంభ సంప్రోక్షణ తొలి పూజలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొనగా ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది సోమవారం ఉదయమే మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి బాలాలయంలో శ్రీస్వామి అమ్మవార్ల ప్రతిష్టా మూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు శోభాయాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు ఉత్సవ విగ్రహాలు అల్వర్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు జరిపారు ఈ సందర్భంగా వేద మంత్ర ఉచ్చరణల నడుమ మేళ తాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా కొనసాగగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ప్రధాన ఆలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా స్వామివారి పల్లకిని మోశారు మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కంకణ ధారణ చేసి పండితులు ఆశీర్వచనం చేశారు సప్త గోపురాలపై ఉన్న కళాశాలలకు ఏకకాలంలో కుంభాభిషేకం సంప్రోక్షణ నిర్వహించారు రాజగోపురాలపై స్వర్ణ కళాశాలలకు 92 మంది ఋత్వికులతో సంప్రోక్షణ చేశారు విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కంకైరేలను ఘనంగా నిర్వహించారు ఇందూరు తిరుమల ఆలయంలో 6వ రోజు మహాయాగం చక్ర స్నానం వేద పండితులు వైభవంగా నిర్వహించారు
ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు యాగం మహాపూర్ణాహుతి ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి దంపతులు, నరసింహారెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, హరీష్ దంపతులు, ఎంపీటీసీ రాములు దంపతులు తదితర గ్రామస్తుల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. नमस्ते गार्हवत्याय नमस्ते दक्षिणाग्नये महावेद्ये नमो नमः आङ्गद्भजोपवाद्याय कर्म ब्रह्मस्वरूपिणे पवर्गरूपाय यज्ञेशाय नमो नमः चक्रधरं देवं किरीटादिविभूषितम् मण्डलमध्यस्थं ध्यायेद्यज्ञतः अर्घ्यस्थं भगवन्तम् अर्घ्यगन्धपुष्पभूतदैवमधुवर्गैरभ्यर्चयेत् अर्घ्यविदङ्ग्रहाण स्वाहा 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 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక బిల్లులు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలిల్వాడిలో గల న్యూ అంబేద్కర్ భవన్ నుంచి బస్టాండ్ తిలక్ గార్డెన్ రోడ్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వనమాల కృష్ణ, రామ ఓమయ్య, వి ప్రభాకర్, రామ్మోహన్ రావు, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిషోర్ రావు, సిహెచ్ మనోజ్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని, ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000కు పెంచాలని కోరారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం, సామాజిక బాధ్యత కల్పించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, అంగన్వాడీ ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. रोजी रोटी को बचाओ, బేరోజ్గార్ కో కామ్ దిలావ్ అనేటటువంటి నినాదం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉండేటటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు అంటే మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరపాలని చెప్పి నిర్ణయించాయి. అందులో భాగంగా ఈరోజు సమ్మె జరిగి ఊరేగింపు కూడా తీయడం అనేటటువంటి జరిగింది. ప్రధానంగా ఈ సమ్మె కార్మిక వర్గం పోరాడి ప్రాణ తర్పణ చేసి సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా ఎర్రజొన్నల నకిలీ విత్తనాల వ్యాపారి యామాద్రి భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి జిల్లా కోర్టుకు తరలించారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో నకిలీ ఎర్రజొన్న విత్తనాలు రైతులను మోసం చేసిన కేసులో నకిలీ ఎర్రజొన్న వ్యాపారి యమదమ భాస్కర్ ను బాల్కొండ పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా అరెస్టు చేసి జిల్లా కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 420 కేసులో అరెస్ట్ అయిన ఏమది భాస్కర్ ను షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అక్రమార్జన, నకిలీ విత్తనాల పంపిణీ చేసిన ఏమది భాస్కర్ ను జైలు నుంచి బయటకు రాకుండా చేస్తే బాగుండేదని రైతులు అభిప్రాయపడ్డారు. ఒక సీడ్స్ కంపెనీని రన్ చేస్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాడు. కాగా ఇతను వేరే ఢిల్లీ, బెంగళూరు నుంచి నాణ్యమైన విత్తనాలు, నాణ్యత గల విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ బాల్కొండ మండలం, నందిపేట మండలం, ఆర్మూరు మండలాల్లో రైతులకు ఇస్తూ పండిన పంటను కూడా అతనే తీసుకుంటూ గత కొంతకాలంగా నడుస్తూ ఉన్నది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అతనికి రెగ్యులర్గా రైతులు నమ్మి అతని దగ్గర తీసుకొని మంచి పంట కూడా వస్తూ ఉన్నది. కాక ఈ మధ్యలో అతనికి ఇట్లా నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి అమ్మడం వల్ల పెద్ద గిట్టుబాటు కాక, తనకి లాభాలు సరిగా రాక, డబ్బులు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో తక్కువ ధరకే నాసి రకం విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు తీసుకొని వచ్చి అవి నాణ్యత గల విత్తనాలు, ఇవి మళ్ళీ నేనే కొంటాను అని చెప్పేసి నన్ను నమ్మండి, నమ్మకమే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 5గురు దుర్మరణం చెందగా ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2 మహిళలు, 2 పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన వారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందూరు తిరుమల క్షేత్రంలో పూరి జగన్నాథుని వైభవం తెలియజేయడానికి దామోదర దాసు అనే రాజగురువు యథార్థ సంఘటన ఆధారంగా దిల్ రాజు వీధి నాటకం ఆడారు. అంగరంగ వైభవంగా ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు 6వ రోజు యాగం, మహాపూర్ణాహుతి, చక్ర స్నానం, శ్రీ పుష్పయాగం భగవంతుడు మనిషిచే లోక కళ్యాణం చేయించడానికే వారిని గొప్ప వ్యక్తులుగా అనుగ్రహిస్తారు. ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి ఇందూరు తిరుమల సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు యాగశాలలో మహాపూర్ణాహుతి అనంతరం భక్తులను ఉద్దేశించి ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి వారు ప్రవచనం చేశారు. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు మహాపూర్ణాహుతి అనంతరం స్వామివారికి చక్ర స్నానం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఏమయ్యా నీటి పరిస్థితి ఏంటి? ఏమయ్యా తోటమాలి ఈ నీటి గడ్డి పెట్టారు ఏంటి? మామిడికాయలు దొంగతనానికి వస్తున్నా. ఏం స్వామి మీరు మాకు గురువులు, మీరు అడిగితే మేము ఎన్ని తోటలైనా ఇచ్చేవాళ్ళం కదా. అయినా మీకు ప్రతిసారి ఎన్ని రకాల మామిడి పండ్లు మన రాజ్యంలో ఉంటే అవన్నీ మీ ఇంటికి పంపిస్తాను కదా. నీకు దొంగతనం చేసే కర్మేం పట్టింది? అయ్యా రాజుగారు, రాత్రి స్వామీజీ వచ్చి మన మామిడి తోటలో పళ్ళు బాగుంటాయని అడిగితే తీసుకొచ్చాను. ఎవరు? ఒక స్వామీజీ వచ్చాడు. ఎట్లుండేవాడు ఆయన? అచ్చమా నారాయణమూర్తి రాజు అనిపించాడు. ఎట్లా? నాకు 3 నామాలు, 3 నామాలు ఏం చెప్పినాడు నీకు ముందు వచ్చి? జిల్లాలో వడదెబ్బ మరణాలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ మృతి చెందిన పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల విషయమై సోమవారం స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేసవి ఎండలు అంతకంతకు తీవ్ర రూపం దాల్చుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని వడదెబ్బ బారి నుండి కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకుల సౌకర్యార్థం కలెక్టర్తో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాల వద్ద చలివేంద్రాలను నెలకొల్పి తాగునీటి వసతిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, వివిధ పరిశ్రమల్లో పనిచేసేవారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులు ఎండలో పనిచేయాల్సి రావడం వల్ల ఎక్కువగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున అలాంటి వారందరూ తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వడదెబ్బ నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందింపజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వారు పనిచేసే ప్రదేశాల్లో నీడను అందించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలు తప్పనిసరిగా తమ వెంట తాగునీటిని తెచ్చుకునేలా చూడాలని డిఆర్డీఓ చందర్కు సూచించారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు ఎండలో ఆటలాడకుండా హాస్టల్ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణలో జరపాలన్నారు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంతో విలువైన నిండు ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలుగుతామని, జిల్లాలో ఎక్కడ కూడా వడదెబ్బతో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోకుండా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని క్షయవ్యాధి నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందని కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రశంసించారు. టీబీ నియంత్రణ కోసం వారు కొనసాగించిన కృషి కారణంగా జిల్లాకు జాతీయ స్థాయిలో వరుసగా 2వ సంవత్సరం అవార్డులు లభించాయని, జిల్లాకు మంచి గుర్తింపు దొరికిందని అన్నారు.
గత ఏడాది కాంస్య పథకం లభించగా ఈసారి మరింత ముందడుగు వేస్తూ వెండి పథకం సాధించారని అభినందించారు. ఈ మేరకు టీబీ విభాగం అధికారులు సిబ్బందికి లభించిన పథకం ప్రశంసా పత్రాలను సోమవారం స్థానిక ప్రగతి భవన్లో కలెక్టర్ చేతుల మీదుగా వారికి బహుకరించారు. ఆశా వర్కర్లు సహాయంతో ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారని, టీబీ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి నుండి శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించారని కలెక్టర్ వివరించారు. టీబీ సోకినట్లు నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందులు అందిస్తూ క్రమం తప్పకుండా వాటిని వాడే విధంగా పర్యవేక్షణ జరపడంతో మంచి ఫలితాలు సాధించగలిగారని అన్నారు. వీరి కృషి ఫలితంగా జిల్లాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కిందని, ఇక ముందు కూడా మరింత ఉత్సాహంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. భారత్ను 2047 సంవత్సరానికల్లా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ముందుకెళ్తుందని ఆ సంస్థ అఖిల భారత కార్యకారిణి సభ్యులు వారణాసి రామ్ మాధవ్ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఆర్ఎస్ఎస్ నగర శాఖ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన రామ్ మాధవ్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక, సామాజిక స్వాతంత్రం వచ్చినప్పుడే సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లని గాంధీజీ పేర్కొన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక, సామాజిక స్వాతంత్రం రావాలని, సామాజిక దురాచారాలు దూరం కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూనే ఉందని రామ్ మాధవ్ పేర్కొన్నారు. ప్రపంచంలో 100 ఏళ్లు సజావుగా నడిచిన సంస్థలు వేళ్ల మీద లెక్క పెట్టేవి మాత్రమే ఉన్నాయన్నారు. వాటిలోనూ భవనాలు, ఆఫీస్ బేరర్లు మాత్రమే మిగిలిన సంస్థలు ఉన్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ ఒకటే పెరుగుతూ వస్తుందన్నారు. 100 ఏళ్ల తర్వాత మరింత విస్తృతి దిశగా మరిన్ని కార్యకలాపాల కోసం తయారవుతుందన్నారు. సంఘ్ చేస్తున్న చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానే ఇంత ఉన్నతి దేశానికి మేలు కలుగుతుందన్నారు. ఇంత చక్కగా శారీరక అభ్యాసం చేసి మంచి స్థాయి ఉన్న ప్రదర్శనల్ని ఇక్కడ పుర ప్రముఖుల ముందు ప్రదర్శించారు. అందుకు స్వయం సేవకులందరినీ, అదేవిధంగా మన నగర సంఘ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నాను. ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు సంఘం యొక్క గుర్తింపుగా మనందరి ముందు ఉంటాయి. సంఘం అనగానే ఒక గణవేష్ వేసుకుని, యూనిఫారం వేసుకుని, చేతిలో లాఠీ పట్టుకుని రోజు పొద్దున్నో సాయంత్రమో శాఖకు వెళ్ళి కొద్దిసేపు వ్యాయామము, కొన్ని పాటలు పాడుకోవడము, కొన్ని శ్లోకాలు నేర్చుకోవడము. దేశాన్ని సంఘటితంగా ఉంచడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాశ్మీర్తో పాటు ఈశాన్య భారతంలోనూ సంఘ్ సమున్నత మార్పు తీసుకొచ్చిందన్నారు. సంఘ్ వ్యక్తులు ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉండడంతో $400 బిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని దేశం సాధించిందన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వయం సేవకులు ప్రదర్శించిన శారీరక విన్యాసాలు గేష్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ గురుచరణం, నగర సంచాలక్ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, న్యాలం రాజు, స్రవంతిరెడ్డి, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, దాత్రిక రమేష్ తదితరులు పాల్గొన్నారు. 21వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2021 నుండి 2022లో జిల్లా కేంద్రానికి చెందిన క్రీడాకారుడు శ్రీనికేష్ కష్కట్ వార్ 3 పతకాలు సాధించి సత్తా చాటారు. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాన్లో ఈ నెల 24 నుంచి 27 వరకు పోటీలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈత పోటీల్లో 50 మీటర్ల బటర్ఫ్లై స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టైళ్లలో 3 రజత పతకాలు సాధించారు. పలు సంఘాల నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. మోర్తాడ్ మండలంలోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాధికారి దుర్గా ప్రసాద్ అన్నారు.
సోమవారం మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈఓ దుర్గా ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రత్యేక తరగతుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో 100% ఉత్తీర్ణత తీసుకువచ్చి గ్రామానికి, మండలానికి తమ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని డీఈఓ అన్నారు. విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పురుషోత్తం, రాములు, జగదీష్, చరణ్, శ్యామరావు, గంగ నరసయ్య, లక్ష్మణ్, స్వర్ణలత, వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రజొన్నల నకిలీ విత్తనాల వ్యవహారంపై పోలీసులు కూపిలాగారు. నకిలీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచుతూ అటు పోలీస్ సిబ్బందికి, ఇటు వ్యవసాయ అధికారులకు మింగుడు పడకుండా బీజేపీ నేత యామాద్రి భాస్కర్ తయారయ్యాడు. ఎర్రజొన్న వ్యాపారంలో దిట్ట అయిన యామాద్రి భాస్కర్ అవినీతి అక్రమాలను బట్టబయలయ్యాయి. అటు పోలీస్ సిబ్బంది, ఇటు వ్యవసాయ శాఖ అధికారులను ఆయన అయోమయానికి గురి చేస్తున్నాడు. మొన్నటి వరకు భాస్కర్ గోదాంలో ఉన్న నిల్వలు రాత్రికి రాత్రి మాయమవడంతో అధికారులు ఆగ్రహించారు. నకిలీ విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్లో గల సత్యసాయి సీడ్స్ కంపెనీని సీజ్ చేయడానికి వెళ్లిన వ్యవసాయ శాఖ అధికారులకు విస్తృతపోయి నిజాలు తెలిసాయి. వాస్తవానికి గతంలో సైతం పలుమార్లు యాదాద్రి భాస్కర్ కు నోటీసులు అందించినప్పటికీ తీరు మారలేదని రైతులు చెబుతున్నారు. గతంలో చాలా సార్లు జరిమానాలు కూడా విధించిన దాఖలాలు ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం నకిలీ విత్తనాలు సీజ్ చేయడానికి వెళ్లడంతో గోదాం ఖాళీగా దర్శనమిచ్చింది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించి తమ్ముడు శ్రీనివాస్ గోదాం సోదా చేయడంతో ఇక్కడ మాయమైన ఎర్రజొన్నలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. దాంతో అధికారులు ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు ఏ మేర ఉన్నాయి, వాటి విలువ ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ సరఫరా చేశారు, ఎంతమంది నష్టపోయారన్న వివరాలను పూర్తిగా నమోదు చేసి జిల్లా స్థాయి అధికారులకు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నద్ధం చేశారు. కళ్ళకపడం తెలియని రైతుల వద్ద మోసం చేస్తూ వారి ఉసురు తీసుకుంటున్న యాదాద్రి భాస్కర్ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని, అసలు వ్యాపారం జోలికి వెళ్లకుండా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే వ్యాపారి అంతు చూస్తామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఎల్టీయు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె మొదటి రోజు నందిపేటలో జయప్రదమైంది. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాపిత సమ్మె సందర్భంగా నందిపేట్ మండల కేంద్రంలో ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కొనసాగింది. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం బిఎల్టీయు జిల్లా నాయకులు కె మధు మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేకంగా చట్టాలను తీసుకురావడం, కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాలను తీసుకురావడం మూలంగా మొత్తం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేయడం వల్ల కార్మిక వర్గం కట్టు బానిసత్వంలోకి నెట్టబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్టీయు జిల్లా నాయకులు రాజు, భూమయ్య, నవీన్, సాయిలు, ముత్తన్న, సుమన్, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అన్ని కోఆపరేటివ్ సొసైటీలలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు పండించే పంటలు, గోధుమలు, వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో వేల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం తెలంగాణ రాష్ట్ర రైతుల శ్రమను గుర్తిస్తూ రైతుల పక్షాన నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం వర్షాకాలం, యాసంగి పంటలను ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి తెలిపారు. రైతులకు నష్టం కలిగే విధానాలు కేంద్రం మార్చుకోవాలని, రైతన్నలకు మేలు జరిగే విధంగా చొరవ తీసుకోవాలని, లేదంటే రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరంగా పోరాడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే విధంగా వ్యవసాయ వ్యతిరేక విధానాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటను కేంద్రం మెడలు వంచి కొనేటట్లు చేస్తామని తెలిపారు. ఈ ఏకగ్రీవ తీర్మాన కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, పచ్చల నడుకుడ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, రామన్నపేట సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, పడగల్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మోతే సొసైటీ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జైడి నాగేందర్ రెడ్డి మరియు వ్యవసాయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో క్షయ నిర్మూలనకు రజత పథకం రావడం మన జిల్లాకు గర్వకారణమని ఐఎంఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుభాష్ జలగం తిరుపతిరావు అన్నారు. భారతీయ వైద్యుల ఐఎంఏ సంఘం, నిజామాబాద్ తెలంగాణ నర్సింగ్ హోమ్ అసోసియేషన్
వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 3:30 వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్ఓని శాల్వతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సుభాష్, డాక్టర్ జలగం తిరుపతిరావు, తానా అధ్యక్షులు డాక్టర్ నీలి రామచందర్ హర్షం వ్యక్తం చేస్తూ వారు మాట్లాడుతూ డాక్టర్ ఎం సుదర్శన జిల్లా వైద్య శాఖ అధికారికి జాతీయ స్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంకు రచిత పథకం మన జిల్లాకు రావడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కె సుభాష్ పథకం ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణ 33 జిల్లాల్లో కేవలం నిజామాబాద్ జిల్లాని సెలెక్ట్ కావడం అంటే నిజంగా మన డిఎంహెచ్ఓ సారు అదేవిధంగా వారి టీము ఎంత చక్కగా అంటే పిహెచ్సి స్థాయిలో సబ్ సెంటర్ స్థాయిలో పూర్తిగా మొత్తం జిల్లా అంతటా అందరూ టీం కలిసి చాలా చక్కగా పనిచేసి ఉంటారు. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు వచ్చి తమ వినతులను జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన వినతి పత్రాలను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నవీపేట్ సొసైటీ చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన కొనసాగిన 59వ మహాజన సభను నిర్వహించారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మరియు రైతు రుణమాఫీ చేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 59వ మహాజన సభను చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన కొనసాగింది. సొసైటీ కార్యదర్శి మహేష్ ఆదాయ వ్యయాల నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్రం కొనాలని, రైతు రుణమాఫీ చేయాలని, సొసైటీ ఆవరణలోని పాత భవనాన్ని కూల్చివేసి విశ్రాంతి భవనాన్ని నిర్మించాలని సొసైటీ సభ్యులు రైతుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, డైరెక్టర్లు సౌదా శ్రీనివాస్, బాలగంగాధర్, రాము, గణేష్, కాంతం, సాయిబాబా, గౌతమ్లతో పాటు రైతులు పాల్గొన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మా సీఎం గారు కానీ మంత్రులు గారు కానీ మోడీ గారి దగ్గరికి కేంద్ర మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మా మండల తరఫున మా రైతుల తరఫున నేను వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభిస్తామని హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామారావు తెలిపారు. బోధన్ ఇందూరు బిఎడ్ కాలేజీలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిజామాబాద్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామారావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇంగ్లీష్ మీడియంని వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. సో అందులో భాగంగా మరి టీచర్స్ ఏదైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో గగ్గుపల్లి గ్రామంలో గల ప్రభుత్వ భూమి అక్రమంగా మార్పిడి చేసుకున్న పలువురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని గ్రామ అవసరాలకు ఉపయోగపడేలా తీసుకోవాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. గగ్గుపల్లి గ్రామంలో గల ప్రభుత్వ అసైన్ భూమి సర్వే నంబర్ 148/2ను అక్రమంగా మార్పిడి చేసుకున్న ఉల్లేఖల శారద భర్త రామారావు, ముస్కు రేఖ భర్త హనుమంత్ రెడ్డి, గోష్కొండ పుష్ప భర్త అశోక్ వారికి ఇచ్చిన పట్టాను రద్దు చేసి వీరి పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించాలని, భూమిని అటవీ శాఖ వారికి కాకుండా గ్రామ అవసరాలకు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ప్రజావాణి ద్వారా విన్నవించారు. గగ్గుపల్లి గ్రామం, ఆర్మూర్ మండలము, జిల్లా నిజామాబాద్. అంటే ప్రాబ్లం ఏంటంటే 148/2 సర్వే నంబరు అసైన్మెంట్ మా ఊరంతా కలిసి మాకు దళితులకు ఇస్తానంగా కూడా మాకు వద్దు, మాకు గొల్రకు బల్రకు కావాలని కొన్ని ఎకరాలు ఆపుకున్నాము. ఇప్పటిది కాదు, మా తాత ముత్తాతల నుండి. బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో టీఆర్ఎస్ కేవీ నాయకులు పాల్గొని నిరసన చేపట్టారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు టీఆర్ఎస్ కేవీ అనుబంధ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడం జరిగింది. టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆమె మాట్లాడుతూ కార్మికులు అనేక సంవత్సరాల నుండి పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి వీటిని విభజించి 4 లేబర్ చట్టాలుగా చేశారు. ఈ విధానాలు నరేంద్ర మోదీ కార్మికులకు తీసుకోవడం జరిగింది. ఈ లేబర్ చట్టాలు బడా కార్పొరేట్ సంస్థల పెట్టుబడిదారీ యజమానులకు కట్టు బానిసలుగా కార్మికులకు చేయడం జరిగింది.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వానికి లాభాలు తెచ్చే సమస్యలను బడా కార్పొరేట్ వ్యక్తులకు జాతీయ సమస్యలను వారికి దారదత్తం చేస్తూ ప్రైవేటీకరణ పెంచి పోషిస్తున్న నరేంద్ర మోదీ ఈ రోజు పేద ప్రజలకు అధిక భారాలు మోపి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు రేట్లు పెంచి సామాన్య ప్రజల అడ్డి విచ్చే విధంగా నరేంద్ర మోదీ కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చి విపరీతంగా అధిక ధరలను పేద ప్రజలకు పెంచుతున్నారు. తక్షణమే ఈ దేశవ్యాప్త సమ్మె నరేంద్ర మోదీకి చెంపపెట్టుగా కార్మిక సంఘాలు నరేంద్ర మోదీ మోడల్ వచ్చేందుకు కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యమై గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మికులు, కర్షకులు, ప్రజలు వారి బాధలు విని తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపరాదని సిఐ చందర్ రాథోడ్ సూచించారు. జరగరాని ప్రమాదం జరిగితే ఇల్లు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. నగరంలో సిఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సిఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలన్నారు. వాహనదారులు పెండింగ్ లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని 75% డిస్కౌంట్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక శోభ, కన్నుల పండుగగా సాగిన శోభయాత్ర. పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, స్పీకర్ పోచారం దంపతులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత దంపతులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతం. పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ర్యాలీ. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గన్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, కారు ఢీ 5 మృతి. ఎర్రజొన్న రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న బీజేపీ నేత యామాద్రి భాస్కర్ అరెస్ట్. నకిలీ విత్తనాలు అమ్ముతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని కంపెనీలను సీజ్ చేసిన వ్యవసాయ అధికారులు. బీజేపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం. సారంగపూర్ జైలులో బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎంపీ. ఇందూరు తిరుమల ఆలయంలో వైభవంగా ముగిసిన చక్ర స్నానం. ప్రత్యేక పూజలు చేసిన శ్రీ 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 దేవానాథ స్వామి. వీధి నాటకమాడి జగన్నాథ వైభవాన్ని చాటిన దిల్ రాజు. జిల్లాలో వడదెబ్బ మరణాలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడతాం. ప్రగతి భవన్లో అధికారులకు పలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో టీబీ సేవలు బేష్ 2వ స్థానంలో నిలిచిన జిల్లా. అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.